అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నందిరాజు పద్మలత జయరాం గారు రచించిన ఆడాళ్ళు మీకు జోహార్లు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రోహిణి, నీకో విషయం చెప్పాలి. ఏమిటది? అదేనోయ్, మన హేమ లేదు? లేకెక్కడికి పోతుంది? హేమా సుందర్ సంగతే కదా. తన గురించే. ఇక తన పేరులో సుందర్ లేడు, ఉత్తి హేమ అంతే. ఏదో రహస్యం ఛేదించినట్టు అంటున్న గీతవంక ఆశ్చర్యంగా చూసింది రోహిణి. అవును రోహిణి, హేమ వాళ్ళ ఆయన విడిపోతున్నారట. అయ్యో, అదేంటోయ్, ఎంత అన్యోన్యమైన జంట అనుకుంటాం కదూ మనం. బాధగా అంది రోహిణి. పైన పటారం లోన లొటారం, అంతా పైపైన పటాటోపం. పనైపోయినట్లు వెళ్లి తన సీట్లో కూర్చుంది గీత. రోహిణి ఇక నిలకడగా కూర్చోలేకపోయింది. మరో కొలీగ్ రమ దగ్గరికి వెళ్ళింది. ఇది విన్నావా రమా? హేమ వాళ్ళ ఆయన విడిపోయారట. ఏంటో, పెళ్ళై 5 ఏళ్లు దాటాక ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారట. నిజమేనంటావా? నాకైతే అస్సలు నమ్మబుద్ధి కావటం లేదు. ఆ బద్ధ ఎందుకవుతుంది? అయినా మనకెందుకులే, ఎవరి కష్టాలు వాళ్ళవి. నువ్వెవరితో చెప్పక సుమా. తనకు తెలిసిన విషయం చేరవేశాక హమ్మయ్య అనుకుంది రోహిణి. ఇక రమ ప్రచారానికి బయలుదేరింది. రాధా, హేమా సుందర్ లేదు, తను వాళ్ళ ఆయనకి విడాకులిచ్చేసిందట. నీకు తెలియలేదా? అరే, నాకు తెలియనేలేదే. ఎప్పుడు? ఎందుకు? ఏవోనోయ్, ఏవో గొడవలట. పైకి మంచివాళ్లా కనిపిస్తాడు గాని అంత సహృదయుడేం కాదనుకుంటా. పాపం హేమ. ఇదిగో, నువ్వెవరితోనూ అనకే. నాకు బాధగానే ఉంది. ఎవరితోనూ అనన్లే. అయినా దాస్తే దాగుతుందా ఏమిటి? ఎప్పటికైనా బయటపడేదే గదా అంటూ లంచ్ బాక్స్ తీసుకుని క్యాంటీన్ వైపు నడిచింది రాధ. మా కజిన్ వాళ్ళు కూడా హేమ వాళ్ళ ఫ్లాట్స్లోనే కదా ఉండేది. ఆ మధ్య ఏదో బాగా గొడవైందని చెప్పింది. బహుశా ఇదేనేమో. అయినా హేమ బొత్తిగా అతని మాట వినదులే. ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఇల్లు చక్కబెట్టుకుంటే సరిపోదా? ఇప్పటికి కూడా పాటలు పాడతానంటూ ప్రోగ్రామ్స్కి రిహార్సల్స్కి పోయింది. ఏ మగాడికైనా ఇబ్బందే కదా. హేమ భర్త సుందర్ పైన సానుభూతి చూపించింది సుధా, రాధ చెప్పిన విషయం విని. విషయం మరో గంటకల్లా ఆఫీస్ అంతా వాకిపోయింది. పోరకంట హేమను చూస్తూ గుసగుసలాడుకోసాగారు తోటి ఉద్యోగస్తులందరూ. ఇదేం గ్రహించని హేమ మాత్రం మామూలుగానే ఉంది. 5 అవుతూనే కంప్యూటర్ ముందు నుంచి లేచి బ్యాగ్ భుజాన వేసుకుంటున్న హేమ దగ్గరగా వచ్చాడు ప్రోగ్రామర్ శ్రీకర్. హేమా మేడం, ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. ఇప్పుడా? నాకు బస్ టైం అయిపోతుంది శ్రీకర్. రేపు కుదరదా? పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. వాచే చూసుకుంది హేమ. కాదు మేడం, ఒక్క 5 నిమిషాలు అంతే. సరే చెప్పు అంటూ కూర్చుంది. ఏం లేదు మేడం, మీరంటే నాకెంతో అభిమానం. నేను స్నేహ పెళ్లి చేసుకోగలిగామంటే మీ చొరవ కారణమే. మీరే గనుక తోడుగా ఉండకపోతే మా లవ్ మ్యారేజ్కి మా వాళ్ళు ఒప్పుకునేవాళ్లు కాదు. అవుననుకో, ఆ విషయం నన్ను ఆపి మరీ చెప్పాలంటావా? అసలు విషయం అది కాదు. అసలు పెళ్ళంటే ఏమిటి మేడం? ఒక ఉద్యోగం వదిలి మరో ఉద్యోగంలో చేరడం లాంటిదా? ఇష్టం లేకపోతే మార్చేసే డ్రెస్ లాంటిదా? కాదు కదా, ఆవేశంగా అన్నాడు శ్రీకర్. కాదు, అయోమయంగా అంది హేమ. అన్నీ తెలిసిన మీరు ఇలా ప్రవర్తించడం అన్యాయం మేడం. మీరు మీ వారు మీ భవిష్యత్తు మాత్రమే ఆలోచించారు. కానీ ఆ పసిపిల్లల సంగతేంటి? వాళ్ళనేం చేస్తారు? ఇద్దరూ చెరకులని పంచుకుంటారా? ఒకరికి తల్లి మరొకరికి తండ్రి లేని అభాగ్యులను చేస్తారా? మీకెవరిచ్చారా హక్కు? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావటం లేదు శ్రీకర్. నన్ను కాదు మేడం, మీ వారిని అర్థం చేసుకోండి ముందు. అపార్థాలు అభిప్రాయ భేదాలు లేకుండా ఏ కాపురమో ఉండదు. ఆ సంగతి నాకన్నా మీకే బాగా తెలుసు. దయచేసి తొందరపడి విడిపోవాలనే నిర్ణయం తీసుకుని పిల్లల్ని అధోగతి పాలు చేస్తారు మీరు. ఏంటయ్యా శ్రీకర్, తెలివుండే మాట్లాడుతున్నావా? మేం విడిపోవడమేమిటి? కోపంగా అంది హేమ. బుకాయించకండి మేడం, ఆఫీసులో అందరికీ తెలిసింది రండి ఈ విషయం. మై గాడ్, అందుకేనా ఈరోజు అందరూ నన్ను చూసి తెగ చెవులు కొరుక్కుంటున్నారు? బాబూ, మేము విడిపోవటం లేదు, ప్రామిస్. సుందర్ నన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేడు. అలాంటిది మేం విడాకులు తీసుకోవడమా? నాన్సెన్స్. ఎవరో భలే సృష్టించారు. ఆశ్చర్యపోయింది హేమ. మరి మీరు మీ పేరులోంచి సుందర్ని తీయించేశారంట? మీరే నేనొత్తి హేమనే, హేమా సుందర్ని కాదు అని చెప్పారట.
తను ఆశ్చర్యపోయాడు శ్రీకర్. హేమ సమాధానంతో అతనికి చెప్పలేనంత ఆనందం కూడా కలిగింది. ఓ అదా, పొద్దున ప్రావిడెంట్ ఫండ్ లోన్కే అప్లై చేశాను. అప్లికేషన్లో అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ వాళ్ళు పొరపాటుగా హేమ సుందర్ అని రాశారు. కానీ అఫీషియల్గా నా పేరు హేమ మాత్రమే. సింగర్గా పాపులర్ అయింది మాత్రం హేమా సుందర్గా. అందుకే అఫీషియల్ పేరుతో అప్లై చేయాల్సి వచ్చింది. దానికి ఇంత చిలువలు పలువలు కట్టేశారన్నమాట. మంచి వాళ్లే, విడాకులు ఇప్పించేశారు కూడా మాకు. పక్కపక్క నవ్వింది హేమ. అవునా? ఇంకా ఆశ్చర్యంగానే ఉంది శ్రీకర్కి. రూమరు నీకు జోహారు అంటూ సీట్లోంచి లేచింది హేమ. రూమర్ కాదు మేడం, ఆడాళ్ళు నీకు జోహార్లు. తను నవ్వుతూ లేచాడు శ్రీకర్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.